ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాకుంభమేళాకు కాకినాడ నుండి ప్రత్యేక రైల్లో తరలి వెళ్లిన ప్రజలు. జెండా ఊపి రైలును ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. క్యాంపస్ ఇంటర్వ్యూలో కొలువులను సాధించిన కైట్ విద్యార్థులు. అభినందించిన JNTU ఉపకులపతి మురళీకృష్ణ. భీష్మ ఏకాదశి పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. 2వ తిరునాళ్లకు ఉత్సవాలకు భావనారాయణ స్వామి ఆలయం ముస్తాబు. ఢిల్లీలో వికసించిన కమలం. కాకినాడలో సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మహాకుంభమేళాకు వెళ్లేందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరిక మేరకు రైల్వే మంత్రి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఈ రైలు శనివారం కాకినాడ నుండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగకు త్రివేణి సంగమంకు తరలి వెళ్లింది. ఈ రైలును కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ వద్ద కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రయోగకు వెళ్లే ప్రయాణికులను ఎంపీ పలకరించారు. అలాగే యాత్రికులకు అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీరు బాటిల్స్ ఎంపీ అందజేశారు. ప్రయాణికులతో పాటు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సామర్లకోట వరకు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని JNTK వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ KSJV మురళీకృష్ణ పేర్కొన్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల ఇన్ఫోసిస్, ఎంజ్యూర్ కంపెనీల్లో కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు సుమారు 32 మంది ఉద్యోగం సాధించారు. అలాగే రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన నేషనల్ పెరేడ్ విద్యార్థులు పాల్గొని కైట్ విద్యార్థులు పాల్గొని ప్రతిభను సాధించారు. వీరందరికీ కాకినాడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ KVSG మురళీకృష్ణ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించి విద్యార్థులను అభినందించి వారి తల్లిదండ్రులను సన్మానించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ వీరందరినీ తోటి విద్యార్థులు స్పోర్టివ్ గా తీసుకుని వారు కూడా మంచి కంపెనీలో ఉద్యోగాలు సాధించే విధంగా విద్యాభ్యాసం కాకుండానే మంచి కంపెనీలో ఉద్యోగాలు సాధించాలని వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో సైంటిస్ట్ కృష్ణమూర్తి, కైట్ ప్రిన్సిపల్ రామకృష్ణ, కైట్ డైరెక్టర్స్ పోతుల ఐశ్వర్య, సురేఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. You are going to Kakinada, so that immediately called you. We have been following them since you are in Trivandrum and Kochi. So it's an opportunity. One, it's good that you all got jobs. My last tenure is in IAST, Indian Institute of Space Science and Technology. Those people who get 7.5 and above straight away joins in ISRO. So under my mentorship, many people join. More than 500, 600 people join in ISRO. But I used to challenge them, why join ISRO? So please understand, always a job gives us a break to get a certain remuneration because you're all coming from rural part of the country. But you took risk and joined in Kite, though someone is advising some other institute, and now you see the fruits. But now the greatest thing happening in the country is in the startup ecosystem. And that's the biggest break you're going to get because you don't have to invest much. All the government machinery is asked to be. ఇవాళ మనం ఏంటంటే ఫ్యూచర్ టెక్నోక్రాట్స్, ఫ్యూచర్ లీడర్స్ కూడా ఇందులో కూర్చోబెట్టాం. ఎక్కడికైనా అడుగుతూ ఉంటారు నన్ను చాలా చోట్ల. నేను ఇండియా బయట ఒక 27 కంట్రీస్లో 2500+ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటాను. అందరూ అడుగుతుంటారు బెస్ట్ స్టూడెంట్స్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేశారు,
నేను ఎప్పుడూ ఒకటి చెప్తుంటాను, ద బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఇండియన్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలో ఉన్నంత వరకు వీళ్ళు అంత మంచిగా ఉంటారు. మీకు ఏంటంటే ఇవాళ మీకు నన్ను అవకాశాలు చరిత్రలో ఏనాడు అడిగి అన్ని అత్యద్భుతమైన అవకాశాలన్నీ ఎదురుగుండా పెట్టుకుని ఇక్కడ ఏదో 1000 కోట్లు ఆస్తి వెనకాల ఉన్నాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అలా బిహేవ్ చేస్తాడు. ఏది లెక్కలేనట్టు అసలు. ఇండియాలో ఇలా ఉంటాడు. ఇంత రెక్లెస్గా ఉన్న ఈ స్టూడెంట్ సడన్గా తీసుకెళ్ళి ఏ జర్మనీలోనో లేకపోతే ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో పడేస్తే సడన్గా వాళ్ళు 1 వీక్లో మార్పు వచ్చేస్తుంది. ది వే హీ థింక్స్, ది వే అబ్జర్వ్స్ థింగ్స్. సర్పవరం భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాలలో భాగంగా 2వ ఆదివారం తిరునాళ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక పెద్దలు పుల్ల శ్రీరాములు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో స్వామివారి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు ఆలయ పుష్కరిణిలో స్నానాలు ఆచరించేందుకు గొట్టాలతో షవర్స్ ను ఏర్పాటు చేశారు. స్థానిక సంకీర్తన కమిటీ విష్ణు సహస్ర న్యాయపారాయణం చేసి ఏకాహం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు పుల్ల శ్రీరాములు, ముద్దన సూర్యప్రకాష్, మామిడాల శ్రీనివాస్, చక్రధరరావులు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చి ఉచిత ప్రసాదంతో స్వామివారిని కన్నుల పండుగ దర్శించి వెళ్తున్నారు. అదేవిధంగా రేపు తెల్లవారుజాము నుంచి మాఘమాసం 2వ ఆదివారం విశేషంగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు 2వ ఆదివారం నాడు కూడా ఉచిత ప్రసాదం సుమారు 10,000 మంది పైబడే అన్నదానం చేయడానికి దాతలు ముందుకొచ్చారు. గౌరవనీయులు శ్రీ మన పుల్ల శ్రీరాము గారి ఆధ్వర్యంలో వారి స్నేహ బృందం వారు ఇక్కడ స్వామివారికి వచ్చే భక్తులు ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. వారికి దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుమారు 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు వస్తారని భక్తులు అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టు పోలీసు బందోబస్తు, అలాగే ఉచిత అన్నదాన ప్రసాదము, ఉచిత ప్రసాదము, అలాగే మెడికల్ క్యాంపు, పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడమైంది. కావున భక్తులందరూ సహకరించి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాన్ని స్వీకరించవలసిగా. మహిమాన్వితమైన దివ్యక్షేత్రం శ్రీ భావనారాయణ స్వామి క్షేత్రంలో ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినంగా, అలాగే మన గ్రామ పెద్దలు జనసేన నాయకులు పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో మన కోనేరు దగ్గర జల్లు స్థానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాఘమాసంలో 4 ఆదివారాల్లో 2వ ఆదివారం రేపు విశేషమైన పూజలు, అలాగే భక్తులు అనేక వేల సంఖ్యలో భక్తులు రానున్నారని మాకు ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా 25,000 మందికి అన్నప్రసాద వితరణ విశేషంగా జరుగుతుంది. అలాగే పాలు, ఇతర మన ఫ్రూట్స్ కూడా భక్తులు డోనర్స్ ద్వారాగా భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. కావున రూరల్ నుంచి అలాగే జిల్లాల నుంచి నలుమూల నుంచి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఆయన దివ్య ఆశీస్సులు పొందాలని ఇస్తుంది. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా స్త్రీలు స్నానం చేసి వస్త్రాలు మార్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడే రోజులు ఉన్నాయి. అలాంటి దృష్టిలో శ్రీరాములు గారు ఆలోచించి మరి పంచాయతీ కార్యదర్శి ఆయన ద్వారా షెడ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్నానాలు చేస్తే మెట్లు జారుతున్న ఇబ్బందులు పడతాయని విధానంగా ఉండడంతో లేడీస్కి అన్ని అవకాశాలు ఉన్న జల్లు పైప్ లైన్ ద్వారా జల్లు స్థానం ఏర్పాటు కూడా చేశారు. మరి గ్రామస్తులు, మహిళలు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపు 2వ ఆదివారం విపరీతమైన జనం వస్తారు. మరి పుల్ల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో అన్నదాన కమిటీ 30,000 మందికి అన్న వితరణ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అదేవిధంగా చంటి పిల్లలకి పాలు, పెద్దలకి టీ, మరి ఫ్రూట్ జ్యూస్ కూడా అన్నీ ఏర్పాటు చేశారు. దయించి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని కాకినాడ రూరల్ మండలం ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చే వాళ్ళకి అందరికీ స్వాగతం పలకడానికి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో మేము కమిటీ సిద్ధంగా ఉన్నామని కూడా అందరికీ తెలియజేసుకుంటాం. సీనియర్ నాయకులు పుల్ల శ్రీరాములు గారు మరియు యువ మాచిరాజు లక్ష్మీనారాయణ గారు ఇద్దరూ కలిపి సంయుక్తంగా ఈ దేవాలయంలో జరిగేటువంటి అనేక ఉత్సవాలని అత్యంత విజయవంతంగా వారు చక్కబెడుతున్నారు. భక్తులందరూ కూడా వేలాది మందికి భోజనాలు పెడుతున్నారు. అంటే భోజనాలు పెట్టడం అంటే చాలా చోట్ల పెడతారు, కానీ రుచికరంగా
భోజనం చేసేటువంటి భక్తులకి మంచి ఆనందం కలిగించేలాగా ఇక్కడ వేలాది మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. జల్లు స్నానం చేయిస్తున్నారు. అదేవిధంగా మరి స్వామివారి దర్శనానికి కూడా ఎక్కడా తొక్కిసలాట రాకుండా భక్తులు ఎవరు కూడా ఎక్కువసేపు వేచి ఉండకుండా అందరికీ కూడా సంతృప్తికరంగా దర్శనాలు, భోజనాలు, స్నానాలు ఒకటే ఉంటాయి. అన్నీ కూడా విశేషంగా జరుపుతున్నటువంటి ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీరాములు గారికి, అదేవిధంగా ఈవో మరి లక్ష్మీనారాయణ గారికి, వారికి సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలు, మరి వారితో ఇతర ధర్మకర్తలు, ఉద్యోగులు అందరికీ కూడా భక్తుల తరపున నా యొక్క కృతజ్ఞతలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాలు కైవసం చేసుకుని చరిత్రాత్మక విజయం సాధించిందని బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కాకినాడ భానుగుడి జంక్షన్ నందు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండలం కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మందుగుడి సామాన్లు, బాణాసంచా మరియు జువ్వలు బీజేపీ నేతలతో కోలాహలంగా బాణాసంచా పేల్చడం జరిగింది. రహదారిపై వెళ్తున్న వారికి స్వీట్లు పంచుతూ ప్రజలతో ఆనందం వ్యక్తం చేశారు. ఏదైతే ఢిల్లీలో 26 సంవత్సరాల తర్వాత మరలా అధికారం రావడం హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ బీజేపీ చరిత్రలో చాలా ఘన విజయం, ఢిల్లీలో 47 అసెంబ్లీ సీట్లు రావడం అఖండ విజయమని అన్నారు. రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ గెలుపు 47 అసెంబ్లీ స్థానాలు రావడం ఇది బీజేపీ ఘన విజయమని అన్నారు. ఎస్పీ మోర్చా నాయకుడు ఏడిద కృష్ణ మాట్లాడుతూ ఆఫ్ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ ట్యాక్స్ పేయర్స్ కట్టిన మనీతో శేష్మహల్ ప్యాలెస్ నిర్మించుకున్నాడు. అలానే అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లడం, మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం జైలుకు వెళ్లడం, వాళ్ళ అవినీతి పాలనకు ఢిల్లీ ప్రజలు ఓటుతో సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు, పెద్దలు పెండం బాబ్జీ, ముసలిగంటి సురేష్, గౌతు చిన్న, వంగూరి పవన్ కుమార్, కొడాలి వీరప్రతాప్, పైడిమల్లి చెరియన్, ఆకుల ధర్మారావు, దొడ్డి వీరేంద్ర, శివ, రాజ్ కుమార్, మధుసూదన్, కాదామూర్తి, గూడూరు పద్మ, దేవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పక్క కేజ్రీవాల్ గారు అక్కడ ఆయన ఇచ్చిన హామీలు చూసినట్లయితే కేంద్ర బడ్జెట్ లో 25% తెచ్చినా సరిపోయినటువంటి హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఢిల్లీలో ఉన్న మాకు అభ్యంతరం లేదు, మాకు అధికారమే కావాలని అడిగారు. అందుకే ఈరోజు రిజల్ట్స్ స్పీడ్ గా వస్తున్న టైంలో మనకి మొన్ననే వచ్చినటువంటి గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారంటే ఇండియా కూటమి పతన దిశగా ముందుకెళ్తుందని చెప్పాడు. ఈ విధంగా చాలా మంది రాత్రి టీవీ డిస్కషన్ లో కానీ డిబేట్లలో కానీ వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే వారి యొక్క దోపిడీతనం, వారి యొక్క దొంగలతనం, వారి యొక్క దేశ ద్రోహుల్ని జైల్లో పెడతారన్న భయంతో వారందరూ కూడా బీజేపీ రాకూడదని కోరుకున్నారు. వారి యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ దేశాన్ని బాగుపరిచేటటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరైతే దేశ ద్రోహులు ఉన్నారో ఆ దేశ ద్రోహులు ముసుకేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏరి జైల్లో పెడుతుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి గట్టిగా చెప్తున్నాను. 27 ఏళ్ళ తర్వాత అఖండ మెజార్టీ తోటి 47 సీట్లు పైగా మేము ఎన్నుకుంటున్నాం. సో ఢిల్లీలో నిజంగా బీజేపీ చాలా మళ్ళీ బాగా వేస్తుంది. కేజ్రీవాల్ అనే వ్యక్తిని మొత్తం ఓడగొట్టేశారు. ఇది చాలా ఘన విషయం అది. ఇదే ఘన విషయం వెళ్తే మొత్తం భారతీయ అంతా కూడా బీజేపీ ఒకటి వస్తుంది. ఇది ఒక దీని నిదర్శనం కూడాను. ఇదే విధంగా వెళ్తే మొత్తం అంతా కూడా యావత్ మన భారతదేశంలో కూడా అటు వచ్చే రాని ఎలక్షన్లో మన ఇది తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ అలాగే మన తమిళనాడులో కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఘన విజయంతో మేము చాలా ఆనందపడుతున్నాం. మొత్తం మా శ్రీనివాస్ కూడా చాలా గర్వపడుతూ మంచి ప్రభుత్వంతో మేము చాలా ఆనందపడుతున్నాం. సో ఈ విషయంలో మేము మోడీ గారిని ఆయన యొక్క ప్రణాళికని అభినందించాలి. ఆయన మంచి ఉద్దేశంతో ఎంతో ఒక వికసిత భారత ఉద్దేశంతో వెళ్ళారు. ఆయన ఎంత మనం ఉన్న భారతదేశం ఉన్న ఒక మన ఆర్థిక వ్యవస్థని 11 నుంచి 5 తెచ్చారు. 5 నుంచి 3 వస్తున్నారు. ఈ ఘన విజయంతో మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా అగ్రస్థానం నిలబడుతుంది. ఈరోజు ప్రపంచంలో మన భారతదేశం అంటే అందరూ చూస్తున్నారు. ఈవెన్ నిజ విషయం ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధంలో కూడా నిజంగా ఆ రోజున ఒక 2 రోజులు యుద్ధం ఆపమంటే ఆపిన పరిస్థితి. ఇదే మన మోడీ గారు ఎప్పుడు కూడా మన భారతీయ ప్రధాని ఉండాలని కోరుకున్నాను. ప్రధానంగా ఎలక్షన్ ఏదైతే జరిగినాయో మన ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిని చూసాం. గత 4 సంవత్సరాల పాలనలో ఏ విధంగా అక్రమంగా మద్యం అమ్మకాలు కావచ్చు, భూ కుంభకోణాలు కావచ్చు, ఏదైతే ఉందో అన్ని వాటిని కూడా ప్రజలు గ్రహించి ఈ రోజు ఓటమి పాలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి అదే విధంగా కాంగ్రెస్ పాలనలో మన గతంలో చెప్పాం. కాంగ్రెస్ మన ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని గతంలో మేము బీజేపీ తరపు నుంచి మీడియా ముందుగా
చెప్పాం. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ కనుమరుగే రోజు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఢిల్లీలో అత్యధికంగా మైనారిటీ అక్క చెల్లెమ్మలు ఈ రోజు ఓటు వేసి తమ ఓటుని సద్వినియంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వేసినందుకు మైనార్టీ మోర్చా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన బీజేపీ తరపు నుంచి మేము ఎస్సీ మోర్చాగా గెలుపుకు ప్రయత్నించిన ఢిల్లీలో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పంచమాధవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురంలోని శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ కుంతి మాధవ స్వామి వారి ఆలయంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అంతేకాక శనివారం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు ఆలయ అర్చకులు ఘనంగా జరిపారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా శనివారం రాత్రి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణం వైభవంగా జరగనుందని దేవస్థానం అధికారులు కుంతి మాధవ భక్త బృందం ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ అర్చకులు చక్రవర్తులు మాధవాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నున్న శ్రీరాములు, నరసింహాచార్యులు, కుంచెల్ల రాంబాబు, సతీష్, జువాది ప్రసాద్, బోనం పరమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క రథోత్సవం 11వ తారీఖు ఈ యొక్క స్వామివారి యొక్క రథోత్సవం, 12వ తారీఖున స్వామివారి యొక్క చక్రస్నానం ఉప్పార సముద్రంలో జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రాత్రి 9 గంటలకి స్వామివారి సన్నిధానంలో శ్రీపుష్పయాగ మహోత్సవం జరుగుతుంది కనుక యానమంది భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్య భగభాగ్యం పొందుగా కోరుతున్నాం. ఇవాళ ఉదయం భీష్మ ఏకాదశి, ఇవాళ భీష్ముడు అస్తమించినటువంటి రోజు. ఇవాళ మనకు విష్ణు సహస్రనామ యొక్క ఆవిర్భవించిన రోజు కనుక ఇవాళ భీష్మ ఏకాదశి, ఇవాళ స్వామివారి దివ్యమైన కళ్యాణ మహోత్సవాన్ని కనుక ఇవాళ 5 గంటలకు తెల్లవారుజామున విశేషమైన పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదామార శ్రీచూర్ణమార్చన, లక్ష్మీదేవికి శ్రీచూర్ణమార్చన, ద్రవిడ ప్రబంధ పారాయణ, తీర్థప్రసాద వినియోగం గోష్ఠి కూడా జరిగింది. అయితే మన ఆలయంలో ఒక విశేషం ఉంది. ఏమిటగా అంటే ఈ భీష్మేకాదశి నాడు శ్రీదేవి భూదేవి సమేత కుంతి మహోత్సవం వారి కళ్యాణమే కాకుండా లక్ష్మీదేవిని కూడా ఇచ్చి ఈ యొక్క స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాం కనుక లక్ష్మీదేవిని కూడా ఈ యొక్క స్వామివారి యొక్క వివాహం చేయడం రోజు కనుక ఇవాళ చాలా విశేషము. ఈ విశేషమైన రోజున స్వామివారి యొక్క దర్శించి భాగ్యం పొంది స్వామివారి అనుగ్రహం తెలియజేస్తున్నారు. రాజ్యాంగం అమల్లో పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదులు నడుం బిగించాలని సుప్రీంకోర్టు న్యాయవాది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు చింతల శ్రీకాంత్ కోరారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా సమావేశం కాకినాడ కోట్ల ప్రాంగణంలో శనివారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాంత్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని సమాజానికి అందించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతికుమార్ మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు సామాజిక సమస్యలు పరిష్కారం దిశగా ఐఎల్ఏ కృషి చేస్తుందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ బాబ్జీ మాట్లాడుతూ సామాన్యులకు మెరుగైన న్యాయం అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని అన్నారు. సభకు అధ్యక్షులు వహించిన న్యాయవాది టీపు రుద్విరాజ్ మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం, సంక్షేమం కోసం ఐఎల్ఏ కృషి చేస్తుందన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తుంటె విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జవహర్ అలీ, పిల్లి శ్రీనివాస్, విజయలక్ష్మి, పితాని శ్రీనివాసరావు, సయ్యద్ సాలర్, ప్రసన్న కుమార్, జేవి రమణ, సునీత తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ లాయర్ అసోసియేషన్ జిల్లా సమావేశం అనంతరం జిల్లా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు జి శాంతికుమార్ నియమించారు. బార్ అసోసియేషన్ న్యాయవాదిని ఐఎల్ఏ జిల్లాకి నాయకత్వం వహిస్తున్నాం. ముఖ్యంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ న్యాయవాదుల సమస్యలనే కాకుండా సమాజంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కూడా నడుం బిగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సులు, న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఐఎల్ఏ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఫౌండర్ గారికి నమస్కారం. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఆ బాధ్యుడైన సిఐ పైన, పోలీసుల పైన చర్య తీసుకోవాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అట్లాగే అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కు సంబంధించి వెల్ఫేర్ స్టాంపులు 250 రూపాయలకు పెంచారు, కానీ దాన్ని వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ మాత్రం 1,00,000 రూపాయలు మాత్రమే పెంచారు. అది 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం న్యాయబద్ధం. తక్షణమే పెంచకపోతే భవిష్యత్తులో మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ రోజున హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి
రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రభుత్వ సొమ్ముతోటి చెల్లించి హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ని అడ్వకేట్స్ అందరికీ ఇచ్చేలాగా చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే న్యాయవాదులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, వాటి ప్రొటెక్షన్ కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని తక్షణమే ఇంట్రడ్యూస్ చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. రాజ్యాంగం పట్ల అవగాహనే కాకుండా రాజ్యాంగం నైతికత అనేది సమాజంలో తగ్గిపోతూ వస్తుంది. రాజ్యాంగ నైతికత పెంచాల్సిన అవసరము ముఖ్యంగా న్యాయవాదుల మీద కానీ అలాగే రాష్ట్రాల మీద కానీ రాజకీయాల మీద కానీ ఉంటుంది. ఈ రాజ్యాంగ నైతికత అంటే ఏంది, రాజ్యాంగాన్ని అందరం తెలుసుకుందామనే ఒక దృక్పథంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి పెద్ద సంఖ్యలో లాయర్లు అందరూ కూడా రావడం, వివిధ జిల్లాల నుంచి లాయర్లు ఇవాళ రావడం జరిగింది. అయితే ఇందులో ఈ కొత్తగా తీసుకొచ్చిన చట్టాల్లో కూడా కనీసం ఒక ప్రతి పౌరుడు కూడా తనకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా తనకి న్యాయం జరిగే పరిస్థితులలో లేదు. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలంటే లాయర్ల మీద పెద్ద బాధ్యత ఉంది. ఈ బాధ్యతని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అర్థం చేసుకోవడమే కాకుండా ప్రతి క్షేత్రస్థాయిలో కూడా పౌరులకు కూడా అర్థమయ్యే దిశలో మనము చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో మేమందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు కాకినాడ సంబంధించిన లాయర్లందరూ కూడా ఈ కృషి చేస్తారని చెప్పి క్షేత్రస్థాయిలో రాజ్యాంగాన్ని రాజ్యాంగ నైతికతని తీసుకెళ్లడంలో పాటుపడతారని చెప్పి నేను అందరినీ. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో గవర్నింగ్ బాడీ సభ్యులు స్వాతి ప్రసాద్, అంజిబాబు, సాయినాథ్ల పర్యవేక్షణలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం జరిగిన ఎన్నికల్లో 12 మందితో నూతన కార్యవర్గం ఎంపికైన సంగతి తెలిసిందే. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో గవర్నింగ్ బాడీ సభ్యులు స్వాతి ప్రసాద్, అంజిబాబు, సాయినాథ్ తదితరుల పర్యవేక్షణలో నూతన అధ్యక్షుడు ఆర్వి రాజేష్, కార్యదర్శి డి మోహన్, కోశాధికారి పి చైతన్య, ఉపాధ్యక్షులు సిహెచ్ ఎస్ పళ్లంరాజు, వి గోపీనాథ్, జాయింట్ సెక్రటరీ ఎస్కే చిస్టి, డి ఏడుకొండ, కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం జరిగిన ఎన్నికల్లో 12 మందితో నూతన కార్యవర్గం ఎంపికైన సంగతి తెలిసిందే. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో గవర్నింగ్ బాడీ సభ్యులు స్వాతి ప్రసాద్, అంజిబాబు, సాయినాథ్ తదితరుల పర్యవేక్షణలో నూతన అధ్యక్షుడు ఆర్వి రాజేష్, కార్యదర్శి డి మోహన్, కోశాధికారి పి చైతన్య, ఉపాధ్యక్షులు సిహెచ్ఎస్ పళ్లంరాజు, వి గోపీనాథ్, జాయింట్ సెక్రటరీ ఎస్కే చిస్టి, డి ఏడుకొండలో కార్యవర్గ సభ్యులు గుండు శ్రీనివాసరావు, ఆకెళ్ల శ్రీనివాస్, ఎంవి రమణ, అనసూరి సూర్యనారాయణ, ఎం సత్యసాయి, కె మహాలక్ష్మి క్లబ్ నియమ నిబంధనలు కట్టుబడి ఉంటామని ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణ పత్రం సమర్పించారు. నూతన కార్యవర్గానికి ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో స్వామివారి దర్శనం చేసుకుని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గవర్నింగ్ బాడీ సభ్యులు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. నూతన కార్యవర్గానికి ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో స్వామివారి దర్శనం చేసుకుని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గవర్నింగ్ బాడీ సభ్యులు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. భీష్ముడు, ప్రహ్లాదుడు, కన్నప్ప భగవంతునిపై అమితాసక్తి కలిగిన భక్తులుగా పరమాత్మ తత్వాన్ని గ్రహించిన దైవజ్ఞులయ్యారని భోగి గణపతి పీఠం పేర్కొన్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని స్వయంభూ పీఠంలో శనివారం ఉదయం శ్రీవారి 71వ జపయజ్ఞ పారాయణం జరిగింది. మహావిష్ణు విశ్వరూపాన్ని భక్తి ప్రవత్తులతో పూజించారు. విష్ణు సహస్రనామంతో భగవదారాధ్యుడైన భీష్ముడు, నారాయణ మంత్రంతో రాఘవేంద్ర స్వామిగా పురుషోత్తమ జన్మ పొందిన ప్రహ్లాదుడు, శ్రీకాళహస్తిలో శివపూజకు ముందుగా తొలి నివేదన అందుకుంటున్న కన్నప్ప వంటి వారి భక్తిత్వంలోని శక్తి స్వరూపాన్ని గ్రహించవచ్చునని పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. సప్తగిరులకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి పూజలో నారీకేళాలు సమర్పించి సామూహిక పారాయణతో తాంబూలాలు ప్రదానం చేశారు. భీష్మ ఏకాదశి రోజున విశ్వరూప ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ మోక్ష మార్గానికి మొదటి మెట్టుగా నిలిచే మాఘమాస విశిష్టతగా పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో మరి శివునికి నివేదించే ముందు కన్నప్పకి ఆరాధన జరిగిన తర్వాత జరిగేటువంటి వేడుక అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ భక్తి తత్వంలో ఉన్నటువంటి తత్వమే శక్తి స్వరూపము. ఆ విధంగా ఈ మాఘమాసంలో ఈ రథసప్తమి కానీ, మహాశివరాత్రి కానీ, ఈ యొక్క భీష్మ ఏకాదశి కానీ అతి పర్వదినాలు. ఏడాది కాలంగా మరి నవగ్రహ దోషాలతో కానీ, ప్రారబ్ధ కర్మల పరిహారంతో కానీ, ఏలినాటి శని ప్రభావంతో కానీ ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎవరైనా సరే కూడా విష్ణు సహస్రనామ పారాయణ ఈ మాఘమాసంలో నిర్వహించడం వలన ఈ భీష్మ ఏకాదశి యొక్క పర్వదిన పుణ్యంతో, మహాశివరాత్రి జాగరణతో అవన్నీ కూడా శివ శివ అని చెప్పి హరించుకుపోతాయి. ఆ విధంగా
విశ్వావసు నామ సంవత్సరం ఉగాది నుంచి వైభవం వారి యొక్క జాతకాలలో, వారి యొక్క మానవ జీవితాల్లో వెలుగొందేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈ మాఘమాసం. కాబట్టి భక్తజనులందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ పఠించి తరించాలని భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. ఓం నమో నారాయణాయ. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్న హసన్ షరీఫ్ గెలుపు ద్వారానే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని పలువురు వక్తలు తమ అభిప్రాయంను వ్యక్తం చేశారు. శనివారం కాకినాడలోని గాంధీ భవన్ లో పలు ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో సామాజిక పరిణామం అనే బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వతంత్రంగా పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న షరీఫ్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో మెరుగైన సమాజ నిర్మాణానికి నాంది పలకాలని, అది షరీఫ్ గెలుపు ద్వారానే సాధ్యమవుతుందని వారు తమ అభిప్రాయంను వ్యక్తం చేశారు. కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలో 75% ఉద్యోగాలు స్థానిక పట్టభద్రులకే ఇవ్వాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టం పూర్తిగా అమలు చేస్తానని షరీఫ్ పేర్కొన్నారు. అలాగే విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా తన గొంతును మండలిలో వినిపిస్తానని షరీఫ్ చెప్పారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాలకు చెందిన నాయకులు ఎండి ఎజాజుద్దీన్, షేక్ బషీర్, ఐతాబత్తుల రామేశ్వరరావు, అనంతలక్ష్మి, సుధాకర్, మహదేవ్, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు. సోమవారం షరీఫ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరవ్వాలని వారు పిలుపునిచ్చారు. సమస్యలు మేమైతే ఎదుర్కొన్నామో అటువంటి సమస్యలు ఇప్పటికీ కూడా, నేను గ్రాడ్యుయేట్ అయ్యి దాదాపు 13-14 ఏళ్ళు అయింది. ఇప్పటికి కూడా ఇదే సమస్యలని మనం చూడడం జరుగుతుంది. కాబట్టి రేపు కూడా గ్రాడ్యుయేట్స్ ఏవైతే ఉన్నారో ఇప్పటికీ ఉద్యోగం ఉన్నా కూడా ఉద్యోగ భద్రత కూడా లేదు వాళ్ళు. అలాగే అనేక గవర్నమెంట్ కంపెనీల్లో, గవర్నమెంట్ సంస్థల్లో వాళ్ళు రెగ్యులరైజ్ అవ్వకుండా చాలా 15 ఏళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో గెలిచిన వెంటనే డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. డిఎస్సి అనేది చాలామంది ఆశలతో పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని. కానీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇలాగ అనేక హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అవి అమలు చేసే దాఖలాలు కనబడడం లేదు. మరి కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఒకరిని ప్రకటించి ఇప్పటికి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఆ కూటమి అభ్యర్థి గారు ఒకవేళ గెలిచిన తర్వాత ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి హామీలు ఇచ్చారో, ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఒకవేళ వాళ్ళు నెరవేర్చలేకపోతే ఎండగట్టే లేకపోతే ప్రశ్నించే అధికారం ఆ కూటమి అభ్యర్థికి ఉంటుందా అని నేను పత్రికా సమావేశం ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి, నేను ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి లేను కాబట్టి తప్పకుండా నేను ఒకవేళ గెలిస్తే మాత్రం పట్టభద్రుల యొక్క సమస్యలను చట్టసభల్లో తప్పకుండా గళం ఎత్తి వాళ్ళ సమస్యకి పరిష్కారం నేను తీసుకురాగలనని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాంటి నాలాంటి వ్యక్తుల్ని మరి గెలిపించాలని ఈ పత్రిక ముఖంగా పట్టభద్రులందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీగా అత్యంత మెజారిటీతో గెలుపొందడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం ఎండపల్లిలో పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, స్వామిరెడ్డి అప్పలరాజు, మత్స అప్పాజీ, గండ్రా జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ప్రచారం ఎండపల్లి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కలిసి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితులని కూటమి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తామని తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల్ని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలిసి కూటమి బలపరిచిన అభ్యర్థిని పేరాబత్తుల రాజశేఖర్కి ఓటు వేయమని చెప్పి కోరడం జరిగింది. పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షునిగా ఆ పార్టీ సీనియర్ నాయకులు ఖలీల్ షాను నియమించినట్లు వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖలీల్ షాకు వంగగీత విశ్వనాథ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, మాజీ ఎంపీటీసీ మసేన్ రెడ్డి, సయ్యద్ ముహిద్దీన్, జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మానవ సేవయే మాధవ సేవ అని అటువంటి సేవలను క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సంఘం నిర్వహించడం అభినందనీయమని చర్చ్ సంఘ కాపరి వి. సాల్మన్ సతీష్ పేర్కొన్నారు. కాకినాడ మహాత్మా వీధిలో గల క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో లెప్రసీ వ్యాధిగ్రస్తులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి చర్చ్ స్త్రీల సమాజం ప్రెసిడెంట్ రాజేశ్వరి అధ్యక్షత వహించగా చర్చ్ సంఘ కాపరి వి. సాల్మన్ సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. కార్యక్రమంలో భాగంగా లెప్రసీ రోగులకు దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేసి భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ స్త్రీల సమాజం నాయకులు లావణ్య, సంఘం ప్రెసిడెంట్ దాసర్ ప్రసాద్, సెక్రటరీ DVSN మూర్తి, సంఘ పెద్దలు, స్త్రీల కమిటీ, స్త్రీల సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2వ శనివారం మేము వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి వస్త్రదానం చేస్తాము. 2000 సంవత్సరంలో స్థాపించబడిందండి ఇది. అప్పటి నుంచి అప్పుడు స్త్రీల పెద్దలు ఇది ఆలోచన చేసి సంఘ పెద్దల సహకారంతో అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. దీన్ని మేము కూడా ఇది కంటిన్యూ చేస్తున్నాము. సుమారు 100 మంది లెపర్సీ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళకి దుప్పట్లు, టవల్స్ ఇచ్చి ఇంకా అనేక రకమైన సహాయం చేసి వాళ్ళకి రవాణా ఛార్జీలు కూడా ఇచ్చి వాళ్ళని మేము ప్రోత్సహించి వాళ్ళకి మంచి భోజనము అది పెట్టామండి. ఇది దేవుని పరిచర్య, దేవుని ఆజ్ఞలో కూడా ప్రాముఖ్యమైనది ఇది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న వాక్యం మాకు అది దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే పేదల్ని కటాక్షించితే ఎంతో ధన్యత. మరి ఆ వాక్యం పట్టుకొని మా పెద్దలు అలాగే మా దైవజనులు కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని నడిపిస్తున్నారు. దాన్ని బట్టి మా సంఘ పెద్దలకి అలాగే మా సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మేము కూడా ప్రతి సంవత్సరము ఇలాగే పేదలకి ఇలా సహాయం చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు మరోసారి అందరికీ కూడా అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మరి క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ శివ సమాజం వారు చేసే ఏర్పాట్లు చాలా చక్కగా జరిపిస్తారు. అలాగే దేవుడు మనం చేసిన మేలు బట్టి గత సంవత్సరం నుండి కూడా కాచి కాపాడి మరలా ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరోసారి దేవుడికి తెలియజేద్దాం. మరి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఏమిస్తున్నారు అన్నీ ప్రతిదీ మీకు ఇచ్చి స్త్రీల సమాజం వారు నిజంగా అభినందించాలి. అలాగే మేము ప్రతి సంవత్సరం మేము పిలుస్తున్నాం మా స్త్రీల సమాజం కోసం. మీరు అనుదిన ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నారు మా సంఘం కోసం. అలాగే ప్రతి సంవత్సరం మా పిలుస్తున్నాం కాబట్టి మా సంఘం ఇంకనూ అభివృద్ధి చెంది మిమ్మల్ని ఘనంగా సత్కరించాలని మేము కోరుకుంటున్నాం. మీరు మీ కుటుంబ ప్రార్థనలో మా సంఘం కోసం ప్రార్థన చేయండి. అలాగే ఇంకనూ మా సంఘం అభివృద్ధి పరచాలని ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యలు చేసేటువంటి వారికి సంస్థలకు కూడా ఎంతగానో ప్రేమించి సేవ ఎక్కడైతే అందరి ప్రదేశాలకు వెళ్ళేటువంటి వారికి మేము వెళ్ళకపోయినా వెళ్ళే వారిని పంపించేటువంటి కార్యక్రమాలు కూడా మా సంఘంలో ఎంతగానో జరుగుతున్నాయి. అనేక మంది అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేయడానికి మా సంఘము ముందుంటుంది. అలాగనే మీ విషయంలోనూ కూడా దేవుడు ఇలాంటి కృప మరి దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడి మీ ద్వారానే దేవుడు మహిమపరుస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. మరి ఈ రీతిగా దేవుడు మా సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ అనేక రంగాలలో మరి సేవ పరిచర్య కొనసాగబడుతుంది. అందుకే నమ్మకమై దేవుని యొక్క నామాన్ని బట్టి మహిమ కలుగును గాక.
కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో నారాయణ ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ స్కూల్ లక్ష్మీనారాయణ నగర్ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులను స్కూల్ హెడ్ బాయ్స్ మార్చ్ పాస్ నిర్వహించి స్వాగతం పలికారు. స్కూల్ విద్యార్థులు మార్చ్ పాస్ చేసుకుంటూ ముందుకు సాగగా అతిథులు వారి వెంట వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ కవిత అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు విశిష్ట అతిథిగాను, నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రాఘవేంద్రరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ వైడి రామారావు, ఏజీఎం రాఘవేంద్రరావులు ప్రసంగించారు. అనంతరం చిన్నాలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్ఎండ్డి హెడ్ అర్చన, జోనల్ కోఆర్డినేటర్ సుంకరమూర్తి, రామతులసి, సపూరా, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నారాయణ స్కూల్ పెట్టారంటే ఇది తెలుగు వారికే పెద్ద గౌరవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగు వారికే పెద్ద గౌరవం చెప్పాలంటే. అంటే ఈ విద్యా సంస్థ నడుపుతున్న విధానాన్ని బట్టి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో పెడితేనే చాలా కష్టం. ఆ ఒక రాష్ట్రం నుంచి 24 రాష్ట్రాల్లో పెట్టారంటే ఇది గొప్ప ఎంత అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారో ఈ సంస్థ నడుపుతున్నటువంటి నారాయణ గారిని కూడా ఈ సభ ద్వారా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు 5 లక్షల మంది చదువుతున్నారు. అదేవిధంగా చూసినట్టే ఈ సంస్థలో 56,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అది కూడా ఈరోజు ప్రభుత్వం పరంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా విద్యని ఒక వ్యాపారంగా కాకుండా విద్యా సంస్థల్ని మనం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కానీ నారాయణ స్కూల్లో చూస్తాను, ఏదో గొప్పగా చెప్పడం కాదు, ఎవరైనా కొంతమంది ఇబ్బందులు కలిగిన విద్యార్థులు ఉంటే వాళ్ళ ఫీజుల విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళకి సహాయం చేసే విషయంలో కానీ, రాజకీయంగా మా పొలిటికల్గా మేము ఉన్నాం కాబట్టి మా దగ్గరికి ఎంతోమంది వస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్తే అడిగిన వెంటనే హెల్ప్ చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది నారాయణ సంస్థ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది కూడా చూపిస్తున్నాం. అది కూడా నేను చాలా సంతోషిస్తూ ఉంటాం. అంటే అందరూ ఒకలాగా ఉంటారు. ఈరోజు కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ముందు జాయిన్ చేస్తారు, జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ వ్యాపారం బాగోపడడం, లేకపోతే ఆయనకి సరైన ఆదాయాలు లేకపోవడం, లాస్ట్కి వచ్చి ఇబ్బంది పడి విద్యార్థిని చదివించలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా కొంతమందికి సహాయం చేసి చదివించిన విధానం కూడా ఎంతో మందిని అవకాశాలు కల్పించినందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున బహుశా ప్రపంచంలో చాలా కొద్ది విద్యా సంస్థలు ఉంటాయి ఇంత గొప్పగా విద్యని నిర్వహిస్తున్నటువంటి సంస్థలు. అటువంటి నారాయణ విద్యా సంస్థలు ఇన్ని లక్షల మందికి మంచి చదువుని అందించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఎన్నో విద్యా సంస్థలకు యానివర్సరీస్ కానీ ఇతర కార్యక్రమాలకు కానీ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. నారాయణ విద్యా సంస్థలకు మొదటిసారి నేను రావడం జరిగింది. ఈ యొక్క కార్యకలాపాలను విన్నప్పుడు కేవలము విద్యను మాత్రమే కాకుండా ఇతర విషయాల్లో కోకరికులర్ యాక్టివిటీస్లోను స్పోర్ట్స్లోను కూడా పిల్లలను తీర్చిదిద్దడం చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎందుకనంటే చదువు కేవలము విజ్ఞానాన్ని అందించడమే కాకుండా వారిలో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేటటువంటి కార్యక్రమం, మ్యాన్ మేకింగ్ ప్రాసెస్. బిడ్డల్ని సమాజానికి ఉపయోగపడేటటువంటి మంచి పౌరులుగా, విజ్ఞానవంతులుగా, సంస్కారవంతులుగా చేసేటటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తుందని నేను భావిస్తున్నాను. మరి కొన్ని దశాబ్దాల క్రితం నారాయణ గారి మనసులో నుంచి, హృదయంలో నుంచి ఉద్భవించినటువంటి ఆలోచన ఇన్ని లక్షల మందికి మంచి చదువుని అందించడానికి చేస్తున్నటువంటి కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. స్కూల్లో సిడిఎఫ్ మెయిన్స్ అడ్వాన్స్ ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నాయో, మనకి ఆంధ్రప్రదేశ్లో 167 బ్రాంచెస్ ఉంటే కాకినాడలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఎప్పుడు కూడా ఈ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బిలో 10 పొజిషన్లో ఉంటాం.
అంటే 167 బ్రాంచెస్లో బిలో 10. దానికి అన్నిటికీ కారణం ఏంటంటే ఆల్ ఇండియట్స్ ఎవరైతే ఉన్నదో వాళ్ళు కరికులం డిజైన్ చేయడం, దాన్ని జోనల్ కోఆర్డినేటర్స్, ప్రిన్సిపాల్స్, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఇంప్లిమెంట్ చేయడం. ఇదే కాదండి, పర్టికులర్గా కో కరికులర్ యాక్టివిటీస్ మా సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎంఓసి మాస్టర్ డేటా కాంటెస్ట్, మన్ మోడల్ యునైటెడ్ నేషన్, స్పెల్బీ, క్విజ్విజ్ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఎంఓసి కండక్ట్ చేసాం. మీ పిల్లలు ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ తోటి అద్భుతంగా చెప్తే దానికి జడ్జెస్ కింద కొంతమందిని పిలిపిస్తే వాళ్ళు ఎస్ఐలు అయిపోయేది ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి అనేది, ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేసేది మీ పిల్లలు. మీరు కూడా చాలామంది దానికి అటెండ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితోటి ఈ కిడ్స్లో కూడా కహానీ అంక కావాలని ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. The yearly updates of activities like storytelling, sensory, master chef, we take the modesty to say that we did our best to do as we had planned, and we are proud of our students and teachers who strive hard to reach beyond expectations. We have focused on the holistic development of the students. You don't have to be great to start, but you have to start to be great. Achieving academic excellence is at the heart of endeavor of all the educators and academic institutions in giving NTOP, CDF, JEE exams. We are proud to acknowledge that we have good result and achievement in academics, co-curricular, extracurricular activities throughout the sessions. I proudly place before you the achievement of our students and progress of our school. సమాజ సేవలో ప్రధానమైనది మానవ సేవ అని, వీటితోనే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం కార్యదర్శి మల్లీశ్వరి పేర్కొన్నారు. రమణేపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి మల్లీశ్వరి మాట్లాడుతూ సమాజ సేవలో ప్రధానమైనది మానవ సేవ అని, వీటితోనే భగవంతుని అనుగ్రహం లభిస్తుందన్నారు. పరులకు మేలు చేయాలనే సంకల్పం ఉత్తమమైందని అన్నారు. ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ మానవ జీవరాశి తొలినాళ్ల నుంచి నేటి వరకు పరోపకారమైన ఉన్నత భావనతోనే గణనీయంగా వృద్ధి చెందిందని, ఎంత దానం చేస్తే అంత సంపన్నుడు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి శ్రీదేవి, లక్ష్మీ సృజన, మోహిని కుమారి, మాధవి, దీపిక, డాక్టర్ సువర్ణరాజు, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చాము. మా మేడం దుర్గా మేడం సలహా మేరకు గత 6 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఫెస్టివల్ అంటే సంక్రాంతి సందర్భంగా చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎలాంటి సర్వీసెస్ మా దృష్టికి వస్తే రత్నప్రసాద్ సార్ ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి సర్వీస్ చేస్తామని చెప్తాం. ఉన్నతమైనటువంటి విలువలతో వారు చేసేటటువంటి సేవ వారి ఆరోగ్యానికి, అదేవిధంగా వాళ్ళ జీవన విధానం కూడా ఎంతో దోహదం చేస్తుంది. అలా చేసేటటువంటి సేవలో ఆహార దినుసులు, తర్వాత మిగిలినటువంటి బట్టలు, మిగిలిన వస్తువులు, నిత్యావసర వస్తువులు కూడా అందించి వారికి సహకారం అందిస్తున్నారు. అడబాల ట్రస్ట్ ద్వారా చేసేటటువంటి అన్ని కార్యక్రమాల్లోని వారు కూడా చేయూతనందిస్తూ ఈ కార్యక్రమాల కొనసాగింపులోనే, అదేవిధంగా ఆరోగ్యపరంగానే మిగిలిన అంశాల్లో కూడా వారి తోడ్పాటు అందించి మెరుగైనటువంటి సమాజ నిర్మాణంలో వారు కూడా తమ కృషి చేసేటటువంటి భాగంలో చేసే ఈ కార్యక్రమానికి కోరమండల్ లేడీస్ క్లబ్ వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు అందరికీ కూడా నమస్కారం. ఈ నెల 8, 9 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించనున్న జిఎస్ఎన్ మూర్తి మెమోరియల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ టౌన్ హాల్లో జిఎస్ఎన్ మూర్తి మెమోరియల్ టెన్నిస్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ శేషగిరి అధ్యక్షత వహించగా పెద్దాపురం మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులు జిఎస్ఎన్ మూర్తి, ఎస్ వెంకటేశ్వరరావు చిత్రపటాలకు పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సూరిబాబు రాజు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా జిఎస్ఎన్ మూర్తి పేరిట ఆయన కుమారులు డాక్టర్ శేషగిరి, డాక్టర్ రవి జగన్నాథరావులు టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన పసిఫిక్ టెన్నిస్ టోర్నమెంట్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి మెడల్స్ సాధించిన సీనియర్ క్రీడాకారులు రమేష్ అంకునూరి, లింగా మురళీధర్, మధుసూదన్, రుద్రరాజు, వి రామరాజు, సుబ్రహ్మణ్యరావు, డాక్టర్ శేషగిరి, జి జగన్నాథరావు, అంబటి రామకృష్ణారెడ్డిల నిర్వాహకులు సాలువా కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు.
సత్కరించారు. అనంతరం అతిథులు రాజా సూరిను గాల్లో విడిచిపెట్టి టోర్నమెంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో టౌన్ హాల్ ప్రెసిడెంట్ నానాజీ, టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దుళ్ళ కృష్ణారావు, అంబటి రామకృష్ణారెడ్డి, పద్మ రాఘవరావు, డాక్టర్ రవి, జగన్నాథరావు, టిక్కు, టెన్నిస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ రామ్ కుమార్, టిక్కు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. Earlier we were doing all India level. Later because of various things, we cut short and we are doing it AP state or invitation tournament. This year we are conducting it as AP state invitation tournament this year. So we recently, some of us have represented India and went to Gold Coast, Australia and participated in Pan Pacific Masters Tennis Championships in Australia. And many of us have won I think 2 or 3 golds and 4 or 5 silvers and 5 or 6 bronze medals we brought in the name of India, playing in the name of India. So I congratulate all the participants who have come from all the way from Australia. And I also, on this occasion, I have to mention the name of Mehar Prakash. Mehar Prakash, wherever you are, he has won many tournaments, international and national level. I thank you for obliging and coming over here. నేను కూడా ఒక టెన్నిస్ లవరు, టెన్నిస్ ప్లేయర్ కూడా. మరి ఆ మెమరీస్ని ఎవ్రీ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి. టెన్నిస్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక చోట 2-3 రోజులు ఈ యాక్టివిటీ చేసినట్లయితే ఆ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా మనం తలుచుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఎవ్రీ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న వాళ్ళని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలామంది ఆస్ట్రేలియా మరి వరల్డ్ ఛాంపియన్షిప్కి ఆస్ట్రేలియాలో ఇండియా తరఫున రిప్రజెంట్ చేసి పార్టిసిపేట్ చేసి మరి గోల్డ్ మెడల్ కానీ అదేవిధంగా సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ తీసుకొచ్చిన ప్రతి ఒక్క ప్లేయర్స్ అందరికీ కూడా పేరు పేరున మన అభినందనలు తెలియజేస్తూ, ఇండియన్ టెన్నిస్ ప్లేయర్స్ తరఫున కూడా వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ఈ టోర్నమెంట్ని ప్రతి సంవత్సరం కూడా వెల్ ఆర్గనైజ్డ్ టీం అంతా కూడా మన ఈయన సతీష్ గారు కానీ, మన కుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా టీం వర్క్ కింద చేసి టోర్నమెంట్ని 9 years నుంచి కూడా సక్సెస్ఫుల్గా మరి ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారికి కూడా టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన కడప అధ్యక్షులు బండారు మురళి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని పలువురు జనసేన నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ గోడారిగుంట రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద పంతం నానాజీ యువ నాయకులు పంతం సందీప్ ఆధ్వర్యంలో జనసేన కడప మండల అధ్యక్షులు బండారు మురళి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు వీర మహిళలు మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా పంతం నానాజీ దంపతుల వద్ద బండారు మురళి ఆశీర్వాదం చేసుకుని అనంతరం కేక్ కట్ చేశారు. నాయకులు పంతం నానాజీ బండారు మురళిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కడప మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి బండారు మురళి విశేషంగా కృషి చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మురళి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ రమేష్, నీటి సంఘం అధ్యక్షులు గోవిందరాజులు, జనసేన నాయకులు వీర మహిళలు భవానీ, రమ్య తదితరులు పాల్గొన్నారు. పంతం నానాజీ గారు, మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారి ఇంటి దగ్గర మన యువ నాయకులు సందీప్ గారు సమక్షంలో మన బండారు మురళి గారికి మండల జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరూ కూడా చాలా శుభదినం. ఈయనకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మండలానికి ఎన్నో సేవలు చేసుకుంటూ మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటూ మనసారా ఈయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కడప మండల అధ్యక్షులు శ్రీ బండారు మురళి గారి జన్మదిన వేడుకలు సందర్భంగా మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మరియు మా రాష్ట్ర యువ నాయకులు సందీప్ గారి ఆధ్వర్యంలో బండారు మురళి గారు బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు జనసేన నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ పాల్గొన్నారు. మన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఆయన ఎన్నో మరింత పదవులు పొందాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ మన పంతనాజీ గారు ఆధ్వర్యంలో, అలాగే మా లీడరు సందీప్ గారు యువ నాయకులకి లీడరు ఆయన ఆధ్వర్యంలో కూడా మాకు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇలా కలిసికట్టుగా ఎప్పుడైనా ఒకరికి పుట్టినరోజు జన్మదిన కార్యక్రమం జరిగిందంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చేసుకోవడం మాకు చాలా ఆనందం. బయట పెట్టుకున్నది వేరు,
మా నాన్నగారి గారి ఇంటికాడ ఎమ్మెల్యే గారి ఇంటికాడ పెట్టుకున్నది వేరే. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇచ్చిన మన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నిత్యం చదువులలో బిజీగా ఉండే విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని భాష్యం స్కూల్స్ క్రీడల ఎడ్యుకేషన్ కరికులం ఇన్కల్కేట్ చేసి వారితో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు కృషి చేస్తుందని భాష్యం స్కూల్స్ కాకినాడ జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు పేర్కొన్నారు. విద్యుత్ నగర్ ఐడియల్ కాలేజ్ ప్రాంగణంలో భాష్యం విద్యా సంస్థల క్రీడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భాష్యం ఈస్ట్ జోనల్స్ ఇన్ఛార్జ్ గోవిందరాజు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాల జెండాను తుని ప్రిన్సిపల్ చంద్రశేఖర్, క్రీడా జెండాను రాయవరం ప్రిన్సిపల్ గుప్తా ఆవిష్కరించారు. భాష్యం ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆటలు పిల్లల మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని, విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని తెలియజేశారు. ప్రతి సంవత్సరం భాష్యం విద్యా సంస్థలు ఈ విధంగా క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలియజేశారు. ఈ స్పోర్ట్స్ మీట్లో శాంతినగర్, శశికాంత్ నగర్, విద్యుత్ నగర్, రాయవరం, తుని, పిఠాపురం, ఏలేశ్వరం, సామలకోట, రామచంద్రపురం, జగ్గంపేట బ్రాంచీల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భాష్యం ప్రిన్సిపల్స్ దివాకర్, శ్రీనివాస్, రాజశేఖర్, అనురాధ గుప్తా, చంద్రశేఖర్, వేణు, అనిల్, సూర్య, భాస్కర్, సత్యనారాయణ ఆధ్వర్యంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, చెస్, క్యారమ్స్, షటిల్, రన్నింగ్, 100 మీటర్స్, 400 మీటర్స్ మొదలైన క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని, భాష్యంలో ఇలాంటి క్రీడలు నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతుందని, ఇంతమంది విద్యార్థులతో ఈ రోజు ఇలా గడపడం తనకు చాలా ఆనందదాయకంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తర్వాత క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ తో పాటుగా ట్రోఫీలు కూడా అందజేయడం జరిగింది. అన్ని చోట్ల నుంచి వచ్చారు, మొత్తం ఒక 10 టీమ్స్ దాకా వచ్చారు. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళు ఇలా చక్కగా కండక్ట్ చేయడం అనేది చాలా ఆనవాయితీ. మన ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ చెప్పినట్టుగా ప్రతి స్టూడెంటు రోజుకి 45 నిమిషాలు చెమట పట్టే ఆటలు ఆడాలి. ఇలాగా అన్ని స్టూడెంట్స్ కలిసి ఈ టైపు వాతావరణం కనుక డెవలప్ చేసుకుంటే మనం ఒక స్ట్రాంగర్ ఇండియాని బిల్డప్ చేయగలం. ఇలా స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళలో ఉన్న ప్రతిభ బయటకు వచ్చే అవకాశం ఇస్తేనే మన ఇండియా కూడా ఫ్యూచర్లో ఒలింపిక్స్లో పథకాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా బాగున్నామని చెప్పగలం. ఇవాళ చదువులో ముఖ్యంగా ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం మూలంగా ఇండియన్స్కి విశ్వగురు అనే ప్లేయర్ వచ్చింది. మన స్టూడెంట్లకు ఉన్న అవకాశాలు ఇంకెక్కడా లేవు. ప్రపంచం అంతా మన వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. బట్ ఈ చదువుతో పాటుగా ఆటల్లో కూడా కొంచెం ప్రతిరోజు ఇక్కడ పీటీ సార్లు వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్తో, ఎంతూజియాజంతో కండక్ట్ చేస్తున్నారు. ఇలా రెండు కలిపి చేస్తేనే మనం ఒక స్ట్రాంగ్ అండ్ హెల్దీ హార్మోనియస్ ఇండియాని మనం బిల్డప్ చేయగలం. మరొకసారి భాష్యం స్కూల్స్కి నా హార్దిక శుభాకాంక్షలు. గివింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ డైలీ ఇన్ యువర్ school branches also, because as a students you feel some stress. Based on that, Bhashyam management take a decision to reduce the stress levels. Only one solution, that is physical exercises. That's why every branch we appointed two PETs for taking care of your physical exercises. Previously, sub-zone games and sports meet over at Eleswaram and Ramchandrapuram. After that, those who are placed in the winners and runners position, they are all came to here. So, this is for your physical fitness program and enjoyment program, both. There is no restrictions, rules and regulations today. You can enjoy like anything, but don't cross your limits. Be in your limits and follow the PET's guidelines. In the game judgment, final decision by PETs. There is no discussions between branches. The decision, whatever the decision taken by the PET is the final. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాకుంభమేళాకు కాకినాడ నుండి ప్రత్యేక రైల్లో తరలి వెళ్లిన ప్రజలు. జెండా ఊపి రైలును ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. క్యాంపస్ ఇంటర్వ్యూలో కొలువులను సాధించిన కైట్ విద్యార్థులు. అభినందించిన జేఎన్టీయూ ఉపకులపతి మురళీకృష్ణ.
భీష్మ ఏకాదశి పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. 2వ తిరునాళ్లకు ఉత్సవాలకు భావనారాయణ స్వామి ఆలయం ముస్తాబు. ఢిల్లీలో వికసించిన కమలం, కాకినాడలో సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.